నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా కేసులు, 2205కు చేరిన బాధితుల సంఖ్య. రాష్ట్రంలో ఆగని కోయంబేడు కలకలం, తాజాగా 31 మందికి అక్కడి నుంచే వ్యాప్తి. కరోనాతో ప్రపంచ దేశాలు అతలాకుతలం, 46 లక్షలకు పైగా కోవిడ్ బాధితులు. విలువైన స్థలాలను దోచేస్తున్నారన్న తెలుగుదేశం, ఆవ భూములు తీసుకుంటే ఊరుకోబోమని హెచ్చరిక. ప్రత్యేక ప్యాకేజీ వరం లాంటిదన్న మత్స్యకారులు, వ్యక్తిగత భద్రత, ఆస్తికి బీమా కలిగించడంపై హర్షం. రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ 48 పాజిటివ్ కేసుల్లో 31 కోయంబేడు కాంటాక్ట్ కేసులే ఉన్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, చెప్పండి, ఏ జిల్లాలో కేసులు నమోదయ్యాయి? గడిచిన 4 గంటల్లో 48 పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో ఈ 48లో కూడా 31 కేసులు కోయంబేడు మార్కెట్ నుంచి వచ్చినటువంటి కాంటాక్ట్ కేసులుగానే వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. గడిచిన 4 గంటల్లో చూస్తే కనుక చిత్తూరు జిల్లాలో 8 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇవన్నీ కోయంబేడు మార్కెట్ కు వెళ్లి వచ్చిన వారే అని చెప్పి ప్రభుత్వం తెలియజేసింది. అలాగే గుంటూరు జిల్లాలో కూడా 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవి కూడా కోయంబేడుకి సంబంధించినటువంటి కేసులుగానే వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. కడపలో 1 కేసు కూడా అదే తరహాలో వచ్చిందని వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. కృష్ణా జిల్లాలో మాత్రం నమోదయ్యే పాజిటివ్ కేసులు కొత్తగా. అలాగే కర్నూలు జిల్లాలో 9 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇవి కూడా కోయంబేడుకు సంబంధించినటువంటి కేసులుగానే వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. నెల్లూరు జిల్లాలో కూడా మరొక 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవి కూడా కోయంబేడుకు సంబంధించినటువంటి కేసులుగానే వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. విశాఖకు సంబంధించినటువంటి కేసు కూడా, విశాఖలోని 4 కేసులు కూడా కోయంబేడు మార్కెట్ నుంచి వచ్చిన కాంటాక్ట్ కేసుగానే ప్రభుత్వం తెలియజేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో మరొక కేసు నమోదైంది. ఇలా మొత్తం 31 పాజిటివ్ కేసులన్నీ కూడా కోయంబేడు మార్కెట్ కి సంబంధించినటువంటి కాంటాక్ట్ కేసులుగానే వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. మొత్తం 48 మంది పాజిటివ్ సోకడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ సోకిన వారి సంఖ్య 2205 మందికి పెరిగింది. అయితే ప్రత్యేకించి డిశ్చార్జీలు కూడా గడిచిన 24 గంటల్లో ఎక్కువగానే దాదాపుగా 101 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కర్నూలులో 47 మంది, అనంతపురం జిల్లాలో 37 మంది డిశ్చార్జ్ అయినట్టుగా వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. కృష్ణా జిల్లాలో 5, అలాగే తూర్పుగోదావరిలో 3, ప్రకాశం జిల్లాలో 3 చొప్పున డిశ్చార్జ్ అయ్యారు. పశ్చిమ గోదావరిలో 3, కడపలో 2, విశాఖపట్నంలో 1 చొప్పున డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఈ డిశ్చార్జీల సంఖ్య కూడా గణనీయంగా పెరగడంతో 1353కి డిశ్చార్జీల సంఖ్య పెరిగిందని చెప్పి వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాలో మొత్తం ఉన్న 3 కూడా డిశ్చార్జ్ కావడంతో ప్రస్తుతం అక్కడ ఆ జిల్లాలో 1 యాక్టివ్ కూడా లేదు అని చెప్పి వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. ఇప్పటివరకు ఆ జిల్లాలో నమోదైనటువంటి 63 పాజిటివ్ కేసులు గాను అందరూ మొత్తంగా, దీంతో ఆ జిల్లాలో మాత్రం 0 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1 కూడా లేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో మాత్రం కోవిడ్ పాజిటివ్ సోకి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య అయితే కర్నూలు జిల్లాలో 199గా ఉంది అత్యధికంగా. ఇక కృష్ణా జిల్లాలో 142, గుంటూరు జిల్లాలో 148 మంది చికిత్స పొందుతున్నారు. అనంతపురంలో 25 మంది, అలాగే చిత్తూరులో 96 మంది చికిత్స పొందుతున్నట్టుగా వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. తూర్పుగోదావరిలో 14 మంది ఇంకా కోవిడ్ పాజిటివ్ చికిత్స పొందుతున్నారు. కడపలో 37 మంది ఇంకా ఆసుపత్రిలో ఉన్నట్టుగా వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. నెల్లూరులో కూడా 65 మంది ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నారు. ఇక ప్రకాశం జిల్లాలో వీరి సంఖ్య 0గా వైద్యారోగ్య శాఖ పేర్కొంది. శ్రీకాకుళం జిల్లాలో 3, అలాగే విశాఖపట్నంలో 45 మంది కోవిడ్ పాజిటివ్ తో చికిత్స పొందుతున్నట్టుగా వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. విజయనగరంలో 7 కూడా, మొత్తం ఇప్పటివరకు సోకిన 7 కూడా ఆసుపత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 22 మంది ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోవిడ్ ఆసుపత్రుల్లో కూడా 803 మంది చికిత్స పొందుతున్నారు. యాక్టివ్ కేసులుగా కూడా వీరందరినీ పేర్కొంది. అయితే
ఒకరు కర్నూలు జిల్లాలో నిన్న గడిచిన 4 గంటల్లో కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య కూడా 49కి పెరిగింది. అయితే ఈ ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి కేసులు కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 150 మంది ఉన్నట్టుగా వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. ఒడిశా అలాగే మహారాష్ట్రకు చెందినటువంటి 101 మంది, గుజరాత్ కు చెందినటువంటి 26 మంది, కర్ణాటక ఒకరు, పశ్చిమ బెంగాల్ ఒకరు, అలాగే రాజస్థాన్ కు చెందినటువంటి 11 మందికి ఈ కరోనా వైరస్ సోకినట్టుగా వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. గడిచిన 4 గంటల్లో 9,628 నమూనాలు పరీక్షిస్తే గనక దాంట్లో 48 పాజిటివ్ కేసులు సోకినట్టుగా వైద్యారోగ్య శాఖ తెలియజేసింది. ఇవన్నీ కూడా కోయంబేడు, తమిళనాడులోని కోయంబేడు కి సంబంధించినటువంటి కాంటాక్ట్ కేసులుగానే వైద్యారోగ్య శాఖ వివరిస్తుంది. అయితే కంటైన్మెంట్ క్లస్టర్లకు సంబంధించి ఒక కృష్ణా జిల్లాలో మాత్రమే ఒక 7 కేసులు మొత్తంగా నమోదయ్యాయి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,205కు పెరిగింది. ధన్యవాదాలు ధనంజయ్. గుంటూరు జిల్లాలో కొత్తగా 9 మందికి వైరస్ సోకింది. జిల్లాలో ఏ ప్రాంతంలో కేసులు నమోదయ్యాయో పూర్తి వివరాలు మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇవాళ కొత్తగా 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 413కు చేరుకుంది. కొత్తగా నమోదైనటువంటి కేసుల్లో గుంటూరు నగరం పరిధిలోనే 7 కేసులు రాగా నర్సరాపేట ఒకటి, తాడేపల్లి పట్టణంలో ఒకటి, ఇలా మొత్తం 9 పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా అధికారులు తెలిపారు. గుంటూరులో తొలిసారిగా కోయంబేడు సంబంధించిన వారికి, కోయంబేడు వెళ్లి వచ్చిన వారికి పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడి నుంచి ఆ కేసులు నమోదవుతున్నాయి, అక్కడి నుంచి వచ్చిన వారికి అయినటువంటి సమాచారంతో గత 5-6 రోజులుగా జిల్లా యంత్రాంగం దీనిపైన దృష్టి సారించింది. అటువైపుగా వెళ్ళొచ్చినటువంటి లారీ డ్రైవర్లు, క్లీనర్లు వీరందరినీ దాదాపు 150 మందిని గుర్తించి వారందరినీ కూడా క్వారంటైన్కి తరలించి వారందరికీ కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయక మొదటి విడతలో చేసినట్టు వారిలో ఒకరికి ఇవాళ పాజిటివ్ వచ్చినట్టుగా అధికారులు తెలిపారు. దీంతో అతన్ని గుంటూరు మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించి కరోనాకు సంబంధించిన చికిత్స అన్ని చర్యలు చేపట్టారు. అలాగే అతని కుటుంబ సభ్యులు అతను ఎవరెవరిని కలిశారనే విషయంపైన వారందరినీ కూడా సమాచారం సేకరించి వారిని కూడా క్వారంటైన్కు తరలించారు. ఇది కోయంబేడు మూలాలకు సంబంధించి మొదటి కేసు కావడం, ఇంకా మరికొంతమంది సంబంధించిన నివేదికలు రావాల్సి ఉండడంతో ఈ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరుగుతున్నటువంటి ఒక ఆందోళన అయితే అధికారులు ఉంది. అలాగే గుంటూరు నగరంలో ఇవాళ నమోదైనటువంటి మరో కేసు వైద్య ఆరోగ్య సిబ్బందికి సంబంధించినటువంటి బంధువులకు సోకినట్టుగా అధికారులు తెలిపారు. గత 20 రోజుల క్రితమే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది ఒకరికి పాజిటివ్ వచ్చి వారు ఆసుపత్రిలో చేరి ఆ తర్వాత రికవర్ అయ్యి డిశ్చార్జ్ ఇంటికి కూడా వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ వారి కుటుంబ సభ్యులకి ఇప్పుడు సోకడం పైన కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కరోనాకు సంబంధించినటువంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు అధికారులు మరింత వేగవంతం చేశారు. ఇప్పటి వరకు 20,000 మందికి ఈ స్వాబ్ కలెక్షన్ చేసి ఈ నమూనాలు తీసి పంపించగా వారిలో 19,000 మందికి సంబంధించినటువంటి నివేదికల్లో నెగిటివ్గా వచ్చింది. ఇంకా దాదాపు 600 మందికి సంబంధించినటువంటి నివేదికలు ఇంకా రావాల్సి ఉందని చెప్పేసి అధికారులు తెలిపారు. ఇక ఈ కరోనా వ్యాధి వచ్చి డిశ్చార్జ్ అయ్యి ఇప్పటి వరకు కూడా 258 మంది ఆసుపత్రి నుంచి ఇళ్లకు వెళ్ళగా మరో 148 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్టుగా అధికారులు తెలిపారు. ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు మరింత పెంచేటువంటి క్రమంలో దాదాపు 2,000 మందికి క్లియా విధానంలో, అంటే క్షయవ్యాధి నిర్ధారణకు సంబంధించి ఉపయోగించే పరికరాల ద్వారా కూడా 2,000 మందికి సంబంధించిన నమూనాలు స్వీకరించి వాటిని పరీక్షించగా అందరికీ కూడా నెగిటివ్ వచ్చినట్టుగా తెలిసింది. అంటే దాదాపుగా 22,000 మందికి ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కరోనాకు సంబంధించినటువంటి పరీక్షలు చేసినట్టుగా అయితే అర్థమవుతుంది. ఆ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎక్కువ మందికి చేయడం ద్వారా ఈ వైరస్ ఎవరెవరికి అంటిందనే అంశంపైన ఒక స్పష్టత వస్తుంది. తద్వారా వారు ఎక్కువ మంది కలవకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవచ్చు. తద్వారా ఈ వైరస్ను వ్యాధిని నియంత్రించవచ్చు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అందుకే ఈ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి ప్రక్రియ వేగవంతం చేసి ఎక్కువ మందికి తీస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి కూలీలు కావచ్చు, లేకపోతే అక్కడి నుంచి వచ్చినటువంటి విద్యార్థులు కావచ్చు, వారందరికీ కూడా తప్పనిసరిగా ఆ క్వారంటైన్కు తరలించిన తర్వాత వారందరికీ కూడా ఈ కరోనాకు సంబంధించినటువంటి ర్యాపిడ్ విధానంలో టెస్టులు చేయాలని చెప్పేసి అధికారులు నిర్ణయించారు. వచ్చిన వెంటనే వారిని క్వారంటైన్ సెంటర్కి తీసుకెళ్లి వారికి తప్పనిసరిగా పరీక్షలు చేసిన తర్వాత వారిని ఇళ్లకు పంపించేటువంటి ప్రక్రియ చేపట్టాలి. లేకపోతే ఇంకా మళ్ళీ ఒకవేళ అక్కడి నుంచి వచ్చిన వారికి ఈ వైరస్ ఉంటే కనుక ఎక్కువ మందికి మరింత వ్యాపించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇది గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ అలాగే నివారణ చర్యలకు సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు. ధన్యవాదాలు చంద్రశేఖర్.
కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 600 దాటిపోయింది. తాజాగా 9 మందికి వైరస్ సోకింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వం కరోనా బులెటిన్ విడుదల చేసింది. ఈ బులెటిన్లో కర్నూలు జిల్లాలో కొత్తగా 9 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా అధికారులు చెప్తున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 608కి పెరిగింది. మొత్తం 600 దాటి 608 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో నమోదైనట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఇవాళ వచ్చిన 9 పాజిటివ్ కేసులు మొత్తం 9 కూడా కోయంబేడు, తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చిన వారికి ఈ 9 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా అధికారులు చెప్తున్నారు. నిన్న 8 పాజిటివ్ కేసులు వచ్చాయి. నిన్న 8 పాజిటివ్ కేసుల్లో 5 పాజిటివ్ కేసులు కోయంబేడు నుంచి వచ్చిన వారికి ఉన్నట్లుగా అధికారులు చెప్పారు. ఇవాళ 9 పాజిటివ్ కేసులు, 9, 5 మొత్తం 14 మంది. నిన్న ఇవాళ 2 రోజుల్లోనే మొత్తం 14 మంది కోయంబేడు నుంచి వచ్చిన వారే ఉన్నట్లుగా అధికారులు చెప్పారు. ఇది కాకుండా గతంలో ముంబై నుంచి వచ్చిన వారికి దాదాపు 37 మందికి ముంబై నుంచి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ వచ్చింది. వలస కూలీలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి వలస కూలీలు మహారాష్ట్ర, చెన్నై, కోయంబేడు ఈ ప్రాంతాల నుంచి వచ్చిన వారికే ఎక్కువగా ఈ కరోనా పాజిటివ్ వస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు మన దగ్గర లెక్కల ప్రకారం, అధికారులు చెప్పిన దాని ప్రకారం నిన్న కరోనాతో బాధపడుతూ ఒకరు మృత్యువాత పడ్డారు. మొత్తం దీంతో కరోనాతో మృతి చెందిన వారు 19 మంది. కరోనాతో ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో 19 మంది కరోనాతో మృతి చెందినట్లుగా అధికారులు చెప్తున్నారు. నిన్న అత్యధికంగా కర్నూలు జిల్లాలో 47 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 390 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు కేవలం ప్రస్తుతం 199 మంది మాత్రమే కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ డిశ్చార్జీల సంఖ్య భారీగానే ఉంది. డిశ్చార్జీలు చాలా ఎక్కువ మంది డిశ్చార్జ్ అవుతున్నారు. అయితే మరణాలు కూడా రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మరణాలకు కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా రోజు రోజుకు భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 19 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో 7 మున్సిపాలిటీలు, 24 మండలాల పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. వీటిలో ప్రధానంగా కర్నూలు నగరంలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కర్నూలు నగరంలో ఇప్పటి వరకు, అంటే నిన్నటి వరకు అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం కర్నూలు టౌన్లో, కర్నూలు సిటీలో మొత్తం 382 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు రూరల్ ప్రాంతంలో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 384 పాజిటివ్ కేసులు కర్నూలు సిటీలోనే నమోదయ్యాయి. నంద్యాల పట్టణంలో కూడా అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నంద్యాలలో 114 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నంద్యాల రూరల్ ప్రాంతంలో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 124 పాజిటివ్ కేసులు నంద్యాల పరిసర ప్రాంతాల్లోనే నమోదైనట్లుగా అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత కోడుమూరులో అత్యధికంగా 12 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆదోని ప్రాంతంలో కూడా ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆదోనిలో 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాణ్యంలో 9 పాజిటివ్ కేసులు, ఆత్మకూరులో 8, బనగానపల్లి 6, చాగలమర్రి 5, పాములపాడు 4 ఈ విధంగా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా కర్నూలు నగరం, నంద్యాల, ఈ కర్నూలు నంద్యాల ఈ ప్రాంతంలోనే ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా వలస కూలీలు, కొత్తగా వచ్చినటువంటి వలస కూలీలకే ఈ పాజిటివ్ కేసులు వస్తున్నట్లుగా అధికారులు ఇప్పటివరకు కనుగొన్నారు. అయితే నిన్న భారీ ఎత్తున 47 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో గతంలో కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్గా పనిచేసిన రవీంద్రబాబు డిశ్చార్జ్ అయ్యారు. ఆయన గతంలో ఈ కరోనా కట్టడి కోసం ఆయన ఎంతో శ్రమించి కర్నూలు నగరంలో పనిచేసేవారు. ఆయనకు కరోనా రావడంతో ఆయన్ను కర్నూలు సర్వజన వైద్యశాల, ఇది కోవిడ్ రాష్ట్ర ఆసుపత్రి, దీంట్లో జాయిన్ చేయించారు. ఆయన 14 రోజుల తర్వాత 2 సార్లు నెగిటివ్ రావడంతో ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. ఆయన ఆరోగ్యంగా బయటకు వచ్చారు. అయితే మొత్తానికైతే కర్నూలు జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ పాజిటివ్ కేసుల కట్టడికి అధికారులు తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నా కూడా ఏమాత్రం ఫలితాలు ఇవ్వడం లేదు. అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీల ద్వారా ఈ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ కేసులు పెద్ద స్థాయిలో తగ్గుముఖం పట్టాలి. ఈ కేసులను పూర్తిగా కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతవరకు ప్రజలు కూడా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని తాజా పరిస్థితి. కెమెరా శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు శ్యామ్.
రంగారెడ్డి జిల్లా కాటేదాన్లో కలకలం రేపిన చిరుత హిమాయత్ సాగర్ వద్ద కనిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హిమాయత్ సాగర్లో నీళ్లు తాగుతుండగా తాము చూశామని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు చిరుత ఆనవాళ్లను గుర్తిస్తున్నారు. 2 రోజుల క్రితం కాటేదాన్లో నడి రోడ్డుపై సంచరించిన చిరుత స్థానికుల కేకలతో వ్యవసాయ పొలంలోకి పారిపోయింది. దాన్ని బంధించేందుకు అటవీశాఖ అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వ్యవసాయ పొలం నుంచి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైపు ఉన్న అటవీ ప్రాంతం మీదుగా హిమాయత్ సాగర్ వైపు పారిపోయినట్లు అటవీ అధికారులు భావించారు. కాగా స్థానికుల సమాచారం మేరకు చిరుత సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. కాటేదాన్లో చిరుత సంచరించే క్రమంలో స్థానికుల అరుపులతో చిరుత అక్కడి నుంచి పరుగులు తీసింది. ఈ క్రమంలో అక్కడ నిలిపి ఉన్న లారీ వద్దకు వెళ్లి క్లీనర్పై దాడికి యత్నించింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లా కాటేదాన్లో కలకలం రేపిన చిరుత హిమాయత్ సాగర్ వద్ద కనిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హిమాయత్ సాగర్లో నీళ్లు తాగుతుండగా తాము చూశామని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు చిరుత ఆనవాళ్లను గుర్తిస్తున్నారు. 2 రోజుల క్రితం కాటేదాన్లో నడి రోడ్డుపై సంచరించిన చిరుత స్థానికుల కేకలతో వ్యవసాయ పొలంలోకి పారిపోయింది. దాన్ని బంధించేందుకు అటవీశాఖ అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వ్యవసాయ పొలం నుంచి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైపు ఉన్న అటవీ ప్రాంతం మీదుగా హిమాయత్ సాగర్ వైపు పారిపోయినట్లు అటవీ అధికారులు భావించారు. కాగా స్థానికుల సమాచారం మేరకు చిరుత సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. కాటేదాన్లో చిరుత సంచరించే క్రమంలో స్థానికుల అరుపులతో చిరుత అక్కడి నుంచి పరుగులు తీసింది. ఈ క్రమంలో అక్కడ నిలిపి ఉన్న లారీ వద్దకు వెళ్లి క్లీనర్పై దాడికి యత్నించింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతలు దందాకు పాల్పడుతున్నారంటూ తెలుగుదేశం ఆరోపించింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని ఆవభూములను తెదేపా నేతలు పరిశీలించారు. తొలుత ఆ ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమైన తెలుగుదేశం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని దాటుకుని మరీ నడిచి వెళ్లిన తెదేపా నేతల బృందం భూములు పరిశీలించింది. అధికారం ఉందని వైకాపా నేతలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారంటూ తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి వరదలు వచ్చినప్పుడల్లా కూడా ఈ ప్రాంతంలో సుమారు 35 అడుగులు నీరు ఉంటుందని చెప్పి ఇక్కడ అందరూ చెప్తున్నారు. కామన్గా వర్షాలు వచ్చినప్పుడు కూడా 5 అడుగుల నుంచి 10 అడుగుల నీరు ఉంటుందని చెప్తున్నారు. ఇటువంటి లోతట్టు ఏరియాలో వాళ్ళందరినీ పెడితే వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లెటర్ ఉంది, ఇది ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా, ఇక్కడ ఇల్లు కట్టడానికి వీలు లేదని చెప్పి ఇస్తే దాన్ని కూడా మీరు ఖాతరు చేయరా? మరి ఇన్ని ఇల్లు కట్టిన తర్వాత మరి వారికి ఫ్లడ్ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎకరా 5 లక్షల నుంచి 6 లక్షల వరకు విలువ చేయదని చెప్పి అందరూ చెప్తున్నారు. అలాంటిది 45 లక్షల రూపాయలు పెట్టి ఎందుకు కొంటున్నారు మీరు? దాంట్లో మర్మం ఏంటి? దోపిడీ కదా. దీని మీద ప్రభుత్వం కోర్టులు కలుగు చేసుకోవాలి, ప్రభుత్వం వెంటనే ఎంక్వైరీ చేయాలి. మరి ఎంపీ గారి కన్ను ఈ భూముల మీద పడి 586 ఎకరాలు మరి ఎక్వైరీ చేయడానికి చకచక పవన్ కదపడం జరిగింది. 7 లక్షలు చేసే భూమి ఇవాళ 45 లక్షలకు ఇచ్చారు. మళ్ళీ లెవెల్ చేయాలంటే ఇంకో 10 లక్షలకు వచ్చి అవుతుంది. అంటే
ఎంత డబ్బు ఇక్కడ చేతులు మారుతాయో అందరికీ అర్థమవుతుంది. ఈ డబ్బులు ఎవరు చేశారు, డబ్బులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. 50% ఓట్లు ఇచ్చి 151 సీట్లు ఇస్తేనే ఆ ప్రజల నెత్తి మీద షడగోపం పెట్టినటువంటి పరిస్థితి. అంచేత ఈవేళ అతనికి కోర్టులు అంటే లెక్కలేదు, న్యాయస్థానాలన్నా లేదా కేంద్రం అన్నా కూడా, దర్యాప్తు సంస్థలన్నా కూడా లెక్కలేనటువంటి స్థితి. భూదోపిడీ అనేది యథేచ్ఛగా జరుగుతున్నటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. నిన్న కాకినాడలో ఏదైతే మడ అడవులు ఏదైతే ఉన్నాయో, ఈవేళ ఆ ప్రాంతాన్ని రక్షించేటువంటి మడ అడవులను కూడా నరికి ఈవేళ తమ జేబుల్లో వేసుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు చూస్తూ ఉన్నారంటే ఎంత దుర్మార్గం. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. बहुत बड़ा नुकसान देश को होने जा रहा है। राज्यों को मैंने कहा कि कोरोना से ज्यादा नुकसान जो आर्थिक नुकसान होगा, से भी करिए, पैसा जनता के जेब में आना चाहिए, क्योंकि जब जनता के जेब में जाएगा तो ही डिमांड क्रिएट होगा। वो मोदी जी के ऊपर है, मोदी जी के ऊपर है कैसे पहुंचाना है। अगर वो स्टेट गवर्नमेंट्स को यूज करना चाहते हैं वो भी कर सकते हैं, अगर वो नेशनल गवर्नमेंट डायरेक्ट करना चाहते हैं वो भी कर सकते हैं, मगर मेरा कहना है कि बहुत जरूरी है कि गरीब लोगों के जेब में डायरेक्ट पैसा जाए। धन्यवाद राहुल जी, धन्यवाद। थैंक यू। क्या मैं सब दोस्तों को ये रिक्वेस्ट कर सकता हूं कि एक राउंड में कृपया एक सवाल पूछें, दूसरे राउंड में हम कोशिश करेंगे। अब मैं सीधा देश के दूसरे कोने में केरल जाता हूं और एशिया नेट से प्रशांत जी इज हियर फ्रॉम एशिया नेट। प्रशांत जी, विल यू प्लीज आस्क योर क्वेश्चन? प्रशांत जी फ्रॉम एशिया नेट इन केरला। Can you just yeah, okay. Yeah, can you see me, Mr. Gandhi? Yes, we can. No. He Hello, also has a big Gandhi. Thank you for this interaction. Prashant, yes, I see you. How are you? Yeah, fine. Actually, the package announced by the center, that is mainly loan-based, and they are saying that this is to increase the infrastructure in a long-term basis. Also, they are coming up with structural reforms. So, do you think that these measures will help? Because immediate cash transfer is what you ask. But do you think long-term measures like infrastructure development is also needed? As I am from Kerala, though Mr. Randeep Surjewala said that only one question can be asked. Can I also know about your opinion about the Kerala model of tackling this coronavirus, especially the situation in Wayanad? Because your party is also a lower cut with the government there. As I am a member of Parliament from Kerala, I will answer your Kerala question as a special request. First point, the most important thing right now, as I stated, is to fire demand, to start the demand and the supply. And for that, we need to give money directly to people. Absolutely, infrastructure is key. Absolutely, we have to think about these things. But right now, the priority is putting money directly into the hands of the people. It's like when you want to start an engine, you have to put fuel into the carburetor. If you do not put fuel into the carburetor, you turn the key, nothing will happen. My worry is that when the engine starts, there will be no fuel in the carburetor, it will not start. Then we will have a very serious problem. Going to your Kerala question, look, Kerala has a history of success in healthcare and education. And this is something that has been going on for many years. It is there. It has been the case during UDF and during LDF. And I think it is credit to the people of Kerala that they put an effort and value these fundamental things. So I would call this success against coronavirus a success of every single person in Kerala. And I think it is a tremendous success of all Keralites, and it is an example for others. Thank you, sir. Thank you, Prashant ji. May I now go to the another side of the country, to Gujarat. Ronak Patel ji is here from ABP Asmita. Hi Rahul. थोड़ा रौनक पटेल जी, थोड़ा बैकग्राउंड आपका कैसा है? मेरा येलो है
येलो है Ronak ji has interviewed. He's right next to Vaishali on the screen. राहुल जी मिले आपको? जी, रौनक पटेल He's on screen number 2. या मिल गए। राहुल, मेरा सवाल ये था कि पिछले कुछ दिनों से जो भी वारदातें हो रही है, दुखद घटनाएं हो रही है, सभी खास करके जो मजदूर है, माइग्रेंट लेबर से, चाहे गुजरात से हो या अलग अलग स्टेट से, उनके साथ दुर्घटना भी होती है, ऐसे दृश्य भी आते हैं जो आपको झंझोड़ते हैं। आप क्या मानते हैं इस स्थिति के लिए जिम्मेदार कौन है? उससे जुड़ा मेरा सवाल है कि आपको लग रहा है कि अलग अलग जो स्टेट है उनके बीच में कहीं ना कहीं कोऑर्डिनेशन की कमी है, चाहे गुजरात से मध्य प्रदेश हो, गुजरात से राजस्थान हो, गुजरात से महाराष्ट्र हो, महाराष्ट्र से और स्टेट हो, और क्या इस मुद्दे पर कांग्रेस ने कभी सरकार से सलाह मशवरा किया? देखिए, ये गलती देने का टाइम नहीं है, ये फिंगर पॉइंटिंग का टाइम नहीं है। आज हिंदुस्तान के सामने बड़ा प्रॉब्लम है और इस प्रॉब्लम को हमें रिजॉल्व करना है। ये छोटा प्रॉब्लम नहीं है, ये बड़ा प्रॉब्लम है। जो लेबर की बात है, ये बहुत चैलेंजिंग प्रॉब्लम है। तो मैं फिंगर पॉइंटिंग नहीं करना चाहता हूं, मैं बस ये कहना चाहता हूं कि ये जो लोग सड़कों पे चल रहे हैं, इनकी मदद हम सबको करनी है। सिचुएशन ये है कि बीजेपी सरकार में है और उनके हाथ में सबसे बड़े औजार है, तो उनको उनकी ज्यादा जिम्मेदारी बनती है। हम ऑपोजिशन में, हमारा भी काम है, हमारा संगठन है, हमारा भी काम है, और जॉइंटली एक काम सबको करना पड़ेगा। स्टेट्स की कोऑर्डिनेशन में कोई कमी रह सकती है, मगर उसको रिजॉल्व करना है। हम ये नहीं कह सकते कि हाँ भैया मध्य प्रदेश और इसके बीच में कोऑर्डिनेशन की कमी है। वो बात छोड़िए, रेजोल्यूशन की बात करते हैं, आगे बढ़ते हैं, और जो आंधी आने वाली है, क्योंकि आने वाली है, वो जो चैलेंज है उसको हम एक साथ मिलकर कन्फ्रंट करें। Thank you, Ronak ji. May I now go to another part of the country, to Assam. From Parag News, Pranoy Bordoloi ji, please come in. Yeah, hello. Can you hear me? Yes, I can. Hi. Yeah, good afternoon, Nadeem ji. Rahul ji. My question is same thing. The migrant issue is a big issue in India, and Assam is also no exception. So lakhs of people from Assam, they are stranded in different parts of the India. So what do you think? Whether the government of